మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి గోపాల, ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల, మేడెక్కి దిగదురా మేఘమాల. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Khatarnak judges ni invite cheyali. Please welcome the evergreen beauty Indruja garu. జోల పాట కోసం ఉయ్యాలలోన చంటి పాపలాగా, కోడి కూత కోసం తెల్లారు జామ పల్లెటూరిలాగా, ఆగినేరుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్న మాట, ఏ ఒకటి రెండు మూడు అంటూ మరి ఒక్క క్షణాన్ని నేను లెక్క పెట్టనా, వెళ్ళు 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 అంటూ ఈ కాలాన్ని ముందుకి నేను తొయ్యనా. Now please put your hands together to welcome Navula Nawab Nagbabu garu. Stage ready ga undi, team leaders ready ga unnaru, judges kuda ready ga unnaru. I think enduku alasiyam, let's begin Friday segment of Zabardast Khatarnak Comedy Show. ఒక భార్య ఒక పక్కింటి ఆవిడ మధ్యలో బలి అయిన భర్త, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన కామెడీ మరి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రౌడీ రోహిణి అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏంటే ఇంత హ్యాపీగా ఉన్నావు? మా చెల్లెలకి పెళ్లి కుదిరింది కదండి, మరి మీరెందుకు అలా డల్గా ఉన్నారు? మీ చెల్లెలకి పెళ్లి కుదిరింది కదనే. అంత ఫీల్ అవ్వకండి, ఆఫీస్ కి లీవ్ పెట్టేసేయండి, ఇద్దరం కలిసి వెళ్దాం. లాస్ట్ ఇయర్ 10 లీవ్స్ అంటే చాలా ప్రాబ్లం అయింది, ఈసారి అసలు కుదరదు. ఓ పని నువ్వు వెళ్ళు, రేపు పెళ్ళనగా నేను వస్తా. అయినా ఈ మొగాలు ఎలాంటి వాళ్ళు తెలుసు ఇంద్రజ గారు, కూరగాయలు తమ్మంటే మాత్రం 10 గంటల టైం తీసుకుంటారు, పెళ్ళం పుట్టింటికి వెళ్తుందంటే మాత్రం 2 నిమిషాల క్యాబ్ బుక్ చేస్తారు. 2 నిమిషాలు క్యాబ్ వచ్చింది, పద అలాగే తీసుకొస్తాను ఆగు. మా ఆయన వెళ్ళిపోయాడా? సరేలే, క్యాబ్ ఎక్కాను అనుకుంటాడు. అక్క అక్క వస్తున్నా. బాగున్నావు అక్క? బాగున్నాను సత్తా. ఏమిటిది సూట్ కేసు పట్టుకొని బయలుదేరా? మా చెల్లికి పెళ్లి కుదిరింది కదా, పెళ్లికి పిలవడానికి వచ్చావా? 2 రోజుల ముందే వస్తాలే. అబ్బాయి నువ్వు రాకుండా ఏం పర్లేదక్క. మరి ఎందుకు వచ్చా? అంటే నేను పుట్టింటికి వెళ్తున్నాను కదక్క, అయితే మొగుళ్ళు ఎప్పుడు పెళ్ళాం ఉంటే ఒకలా ఉంటారు, పెళ్ళాం పుట్టింటికి వెళ్తేనే అసలు రంగులన్నీ బయట పెడుతూ ఉంటారు. నువ్వు నా గురించి ఏం టెన్షన్ తీసుకోకు, మీ ఆయన ఒంటరిగా ఉన్నా నేను జాగ్రత్తగా ఉంటాను. అబ్బే నీ గురించి నాకే ప్రాబ్లం లేదక్క. మరి నా దగ్గరికి ఎందుకు వచ్చా? అంటే చిన్న హెల్ప్ చేయక్క. ఏంటో? మా ఆయనని ఒక్క గంట కనిపెడుతుండు. మా ఆయన ఊరుకోడు, నేను కనిపెట్టినమ్మా. అక్క చెల్లి కాపురం కదక్క. నాదేమైనా కర్పూరమా? నాది కాపురమే. అక్క మన ఏదో రవ్వల నెక్లెస్ అడిగినట్టున్నావు. ఇవ్వనన్నావుగా? ఇస్తానుగా. అయితే చూస్తానులే. ఈ విషయం ఎట్టి పరిస్థితులు మీ ఆయనకు మాత్రం చెప్పకు. మొగుళ్ళు మొగాళ్ళు ఒక్కటే చెప్పేసుకున్నారనుకో ప్లాన్ ఫెయిల్ అయిపోతుందిగా. నేను చెప్పనులే, జాగ్రత్తగా వెళ్ళరు. ఇలా ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఇదిగో సత్య, మీ ఆయన బ్రష్ చేస్తున్నాడు, ఒక పక్కే చేస్తున్నాడు, రెండో పక్క చేయడా? కాలకృత్యాలు కార్యక్రమాలు చెప్పకక్క, ఏదైనా చేయకూడదు చేస్తే చెప్పక్క. అయ్యో, మీ ఆయన ఇందాక పర్ఫార్మెన్స్ చేశాడు మరి. పెట్టే ఫోన్ పెట్టే. ఏంటో చెప్పమంటది. ఈయనేంటి బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు ఉన్నాడు? ఎవరితోనా ఫోన్ మాట్లాడుతున్నాడేమో, చెక్ చేద్దాం. అయ్యో
ఏ రోహిణి, ఏం చేస్తున్నావే? సత్య వెళ్తూ వెళ్తూ బాత్రూమ్ లో కొత్త టైల్స్ వేయించిందంట. ఏ కలర్ వేయించిందా అని చూస్తున్నా. అలా చూస్తే దొంగ అనుకుంటారే, ఎవరు లేనప్పుడు చూస్తే. అబ్బా, ఎవరు లేరని ఎవరు చెప్పారు? అలా ఆయన ఉన్నాడు. అలా ఆయన ఉన్నాడా? ఆ. వాళ్ళని పాత్రలు నువ్వేనా చూస్తున్నావే? అంటే ఎందుకు చూసానంటే అక్క ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఆయనకి తెలియకూడదు. తెలిస్తే మొగాలు ఒకటే, ప్లాన్ పాడైపోద్ది. చెప్పవే, ఏంటి పైకి చూస్తున్నావు? అబ్బా, మీకు తెలియాల్సిన పని లేదులేండి. ఓ, వచ్చాడు. హలో సత్య, అక్క చెప్పు. మీ ఆయన బయటకు వచ్చాడు. ఎవరితో అక్క? ఎవరితో కాదు, అండర్వేర్ తో. మా ఆయన అండర్వేర్ తో నువ్వెందుకు చూస్తున్నావు అక్క? ఆరబెట్టడానికి వచ్చాడు. చూసి చెప్పమన్నావు కదా. అబ్బాయి ఏమైనా ముఖ్యమైన విషయాలుంటే చెప్పక్క. మీ ఆయనకు అండర్వేర్ ముఖ్యం కాదా? ప్రతిదీ చెప్పమంటది, చెప్తేనే ఇసుక్కుంటది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇది ఇక్కడ ఆరేసాడు మా గోడ మీద. హాయ్ అండి రోహిణి గారు. హాయ్ అండి. అదే మా ఆవిడ ఊరెళ్ళింది తెలుసు కదా. తెలుసు, అందుకే దూరంగా మాట్లాడుతున్నాను. సత్య అక్క మీ ఆయన ఆఫీస్కి వెళ్తున్నాడే. అమ్మో అక్క, ఇంటి దగ్గర అంటే నువ్వు ఉంటావు, అన్ని చూసుకుంటావు. ఆఫీస్ లో ఎవరుంటారో ఏం చూస్తారో. అయ్యో, అది నిజమే. సరే పెట్టేస్తున్నా అక్క. సరేలే, అయినా మనకి ఏదైనా పని ఇస్తే డెడికేటెడ్ గా చెయ్యాలి. ఇక్కడతో ఆగిపోతాం ఏంటి? ఆఫీస్కి వెళ్ళము. సత్య అక్క గో, మీ ఆయన ఆఫీస్కి వచ్చాడు, కాలు మీద కాలేసాడు. కాలు మీద కాలేస్తే నువ్వెక్కడున్నావు అక్క? కాలు కింద ఉన్నాను. అక్క ఏమన్నా తప్పుడు పనులు చేస్తే చూసి చెప్పక్క. నీ అవుట్ గోయింగ్ ఫ్రీ కాల్ తగలడి పోను, పెట్టేయకపోను. ఈ బాత్రూమ్ టైల్స్ వైటా బ్లాకా తెలుసుకుంటే సరిపోద్ది కదా, ఆఫీస్కి వెళ్ళి సరిపోద్ది. రమేష్ గారు, మీరేంటి మా ఆఫీస్ లో? నాకు చిన్న సాయం చేయాలండి. ఏంటండి? మీ బాత్రూమ్ లో కొత్త టైల్స్ వేయించారంట కదా. అవును. దాని కలర్ ఏంటో తెలుసుకుందామని. వైట్ కలర్ అండి. ఏ మూల కూడా బ్లాక్ లేదా? లేదే. నాకు ఎందుకు ఈడి మీద చిన్న అనుమానం ఉంది, చిన్న టెస్ట్ చేస్తా. ఎంత కాన్ఫిడెన్స్ అండి అందులో ఇద్దరు పడతారని. మా ఆవిడకి ఫోన్ చేస్తా, ఎక్కడో తెలుస్తుంది. అయ్యయ్యో. హలో హలో, ఏమండి చెప్పండి. ఏం చేస్తున్నావే? పూజ చేస్తున్నానండి. ఇంటికి ప్రసాదం చేసావా? ప్రసాదం చేసా, ఇంటికి వచ్చాక పెడతాలండి. అవునా, మరి పెట్టేసేయ్. దేవుడి గది బాగా చిన్నగా ఉంది కదా. మీరేంటండి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? నేను సత్య. అక్క ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో మీ ఆయనకి చెప్పకూడదు. చెబితే మొగాలు ఒకటి, ప్లాన్ ఫెయిల్ అయిపోద్ది. ఏంటి? ఎందుకు వచ్చానంటే పదండి, ఇరుగ్గా ఉంది. మీరు మా ఆఫీస్ లో ఏం చేస్తారు? రమేష్ గారు, ఎందుకు వచ్చానంటే అవన్నీ మీకు తెలియాల్సిన పని లేదులేండి. ఏమే, వాడిని పక్కన పెట్టు, నాకేం తెలియదు కదా. ఆడ ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు? అబ్బా, మీకు తెలియాల్సిన పని లేదండి, అది వేరేది. మీరు చెప్పకూడదు. నేను మొగుడిని. ఎవడైతే ఏంటి చెప్పకూడదు, వెళ్ళండి. నాకెందుకు వీళ్ళ మీద డౌట్ గా ఉంది సార్. వీళ్ళ మీద ఒక కన్ను వేయాలి. ఆఫీస్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో ఇప్పుడు పట్టేస్తా. సత్య చేతులు జేబుల్లో పెట్టుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు నా భార్య కదా? నేను చెప్పు, నువ్వు నా భార్య కాదా? అమ్మో, నేనే. ఇంత భాష ఒప్పిస్తున్నావేంటి? మరి నీ పర్ఫార్మెన్స్ చూసే కంటే ఒప్పుకోవడం బెటర్. కాదు, ఎందుకు నన్ను ఫాలో అవుతారు? వాట్స్ హ్యాపెన్? నథింగ్, వి ఆర్ జస్ట్ రోమింగ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు వాడితో? అదన్నీ మీకు తెలియాల్సిన పని లేదండి. నేను భర్తనే, నాకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? మీకు తెలియాల్సిన పని లేదన్నా, ఇంటికి పదండి. ప్రతిసారి నన్ను అనుమానించి వెనకాల తిరుగుతారా? పండి. ఇలా కాదు సార్, నా భార్యకి ఇవాళ బర్త్డే, కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేస్తా. ఏమైందండి? అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలండి, డ్రెస్ తడిచిపోయింది. అయ్యో పర్లేదు, మా పక్కనే మా ఇల్లు. ప్లీజ్ మీ డ్రెస్ ఆరాక వెళ్ళొచ్చు. ఎవరో అమ్మాయితో ఇంట్లో లోపలికి వెళ్ళాడు. అర్జెంట్ గా సత్యకి చెప్పాలి. ఎత్తవే, ఎత్తు. పనికొచ్చే టైంలో ఎత్తదు. ఏం చేసేస్తున్నాడో ఇంట్లో లోపల. ఏమే రోహిణి,
ఎందుకు అటు వెళ్తున్నావు? ఏం లేదు చెప్పండి. ఇవాళ నీ బర్త్డే. సరే వెళ్ళు. సరే వెళ్ళు. నీకోసం ఒక సర్ప్రైజ్. ఏంటి చూడు చూడు, రింగ్ తెచ్చా. బాగుంది, పెట్టుకో. నీకోసం తెచ్చానే. సరే పెట్టు. ఒసేయ్ ఒసేయ్, రింగు పెడతానే. పెట్టు పెట్టు. కేకు కేక్ స్ట్రాబెరీ కోసుకొని నోట్లో పెట్టుకో. కోసుకునే అంటే ఇవాళ నీ పుట్టినరోజే, నువ్వు కట్ చేయాలి. తినండి, నోట్లో పెట్టుకోండి. రమేష్, వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళి ఎంతసేపోయింది? అంత నీట్ అయిపోయి ఉంటే ఆడికి. కేక్ తినవే కొంచెం. చిచ్చి, ఏంటండి మీరు? ఇక కేక్ పట్టుకో. నోట్లో పెట్టుకోండి. నోట్లో కేక్ ఉంది. ఇంకెక్కడన్నా పెట్టుకోండి. సత్య ఫోన్ ఎత్తట్లేదు. అయ్యో, హట్ అయ్యారా? వీడు రావట్లేదు. ఏమండి, ఫీల్ అయ్యారా? లైట్ గా. ఐఎమ్ సో సారీ. కూర్చోండి. మార్పు చెందిన వాడే మనిషి సార్. యా, ఇది మారింది. ఎస్. మీరు ఇక్కడే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఒక్క నిమిషం. నాటి ఇక్కడే ఉండండి, వచ్చేస్తాను. అర్జెంటుగా సత్య ఊరు వెళ్ళిపోవాలి. సత్య, అక్క నువ్వేంటక్క మా ఊరు దాకా వచ్చావు? నువ్వు ఫోన్ ఎత్తట్లేదే. ఏమైందక్క? మీ ఆయన దేన్నో తెచ్చుకొని లోపలికి వెళ్ళాడు, ఇంతవరకు బయటికి రాలేదు. త్వరగా చూద్దాం ఏం జరుగుతుందో. రోహిణి ఎక్కడ? రోహిణి, నేను రెడీగా ఉన్నా. రోహిణి ఎక్కడ? కొంపదీసి రమేష్ గారు, ఏంటండి? లోపల ఎవరు ఉన్నారా? అవును. కొంచెం బయటికి రమ్మంటారా? ఎందుకని? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? దాన్ని బయటికి రమ్మంటా. ఎవరి గురించి మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? అదెందుకు బయటకు వస్తుందండి? మూర 70 రూపాయలు రా, 3 మూరలు కొన్నాను రా. ఇంక దయతో నాకు పనే ఉందిరా, వాడుకోరా నువ్వే. దాన్ని బయటికి రమ్మంటరా. ఏం మాట్లాడతాడు ప్రసాద్ గారు? ఇలా కాదురా, పక్కతో పోరా. ఏం చేస్తున్నావు లోపల? ఏమండి? రోహిణి? రోహిణి లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎల్లు, నీ మొగుడు ఏం చేస్తాడు నువ్వే చూడు. పట్టించా అక్క చెప్పే. చూశానక్క. చూడాలని ఇంటి నుంచి తీసుకొచ్చా. ఉన్నది నా మొగుడు కాదే, నీ మొగుడు. నా మొగుడు? నోవే. రోహిణి, నువ్వేంటి ఇక్కడున్నావు? ఎవరితది? నాకేం తెలిసే? నాకేం తెలిసినప్పుడు ఈడింట్లో నువ్వెందుకున్నారా? నువ్వున్నావు ఇటు వచ్చానే. నేను ఆడింట్లో ఎందుకుంటాను? మీరిద్దరు అక్కడ ఉండాల్సింది, ఇక్కడేం చేస్తారు? నువ్వేంటి మా ఇంటి నుంచి వస్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళావు? మీ దగ్గరికి వెళ్ళానండి. నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీ దగ్గరికి అంటే అందుకు కాదండి. ఒక అమ్మాయి వచ్చింది డ్రెస్ మార్చుకోవడానికి, ఇంట్లో షెల్టర్ ఇస్తే వచ్చి మల్లె పూలు ఇసిరి అరుస్తారేంటండి? కామన్ సెన్స్ లేదండి. వా, వా, వా. ఫు. నాకు విషయం చెప్పు. ఆడు బాత్రూమ్ టాయిలెట్స్ బ్లాక్ గా ఉన్నాయన్నా కదా, ఆడు వైట్ గా ఉన్నాయన్నాడు ఎందుకు? టైల్స్ బ్లాక్ వైట్ నాకు తెలియదండి. ఇదిగో ఈ ఉంది కదా, ఊరెళ్తూ మా ఆయన్ని ఒక కంట కనబెడతా ఉండు, అనుమానం ఉందని చెప్పింది. ఏమే, నా మీద అనుమానంతో ఈమెను పురమాయించావా? అందుకేనా వాళ్ళు నా ఆఫీస్కి వచ్చారు, నా చుట్టూ తిరుగుతున్నారు? అబ్బా, అనుమానంతో కాదండి, ఏదో కాస్త భయంతో చెప్పాను. అయినా పోతే నీకేదో కంట కనిపెట్టి ఉండని చెప్పిన పాపానికి నా మొగుడు మీద లేని పోని నిందలేసి నా కాపురాన్ని కూల్చడానికి చూస్తావా? ఇది ఎవతనుకున్నావే? నా చిన్ననాటి ఫ్రెండ్. నాకేం తెలుసు? నువ్వు చెప్పమన్నా చెప్పాను. అయినా చిన్న ఫ్రెండ్. నీకేం సంబంధం రా? నీకేం సంబంధం? నీకేం సంబంధం? నాకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదే. అక్క, ఇక్కడ నుంచి నా మొగుడిని కనిపెట్టడం ఆపేసి నీ మొగుడిని ఆయన మీద మాత్రమే confidence కనిపెట్టుకో. లేదమ్మా కొంచెం. వచ్చిందమ్మా వయ్యారి కనిపెట్టడానికి. ఈ పిల్లలు మారరు సార్. ఇలా ఫోకస్ ఎప్పుడు ఆ పక్కింటూనే ఉంటది. మా లేడీస్ అంటేనే అంత. మేము ఇదే చేస్తాం. పోతే ఉంటే ఉండు. నువ్వు మారవే. ఆఖరికి ఆ సాన్సర్ కూడా మాత్రమే నువ్వు మారు. సూపర్. సో నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రోహిణి, చాలా బాగా డిజైన్ చేసాం. పక్కింట్లో ఏం జరుగుతుంది అని ఆ పక్కింటోడి భార్య వచ్చి చెప్పేదాకా స్కిట్ ఫ్లో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సిచ్యువేషన్స్ బాగున్నాయి. పంచ్ ప్రసాద్ బాగా చేశాడు అండ్ రమేష్ గుడ్, అందరూ బాగా చేశారు. చాలా నీట్ స్కిట్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్, క్యారెక్టరైజేషన్ ఒక్కొక్కరికి అద్రిపోయిందండి.
ఈరోజు వినోద్ గారికి మంచి అవకాశం దొరికింది, చాలా బాగా చేశారు. అండ్ రమేష్ గారికి ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇవ్వడం, మళ్ళీ ప్రసాద్ గారు మీ మీద నిఘా పెట్టడం, అన్ని కూడా చాలా బాగా పడ్డాయి అన్నమాట. అందరూ కూడా అద్దరగొట్టారు. వి థరోలీ ఎంజాయ్డ్. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. స్వార్థం ఒక్కరికే ఉంటే నాశనం అవుతారు, కానీ అదే స్వార్థం ఫ్యామిలీ మొత్తానికి ఉంటే నవ్వులు పాలు అవుతారు అంటూ ఒక హిలేరియస్ కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ రాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం. సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం. ధనరాజు వాడు ఆడా మగా అది మీకు స్కిట్ లో తెలుస్తుంది. నా పేరు సత్యం, వీరి పేరు శివం, దీని పేరు సుందరం. బాబు గారు, మా నాన్నగారు అయితే ఒకటే నేర్పించారు, స్వార్థానికి చాలా దూరంగా ఉండు, సహాయానికి ముందు ఉండు. సత్యం గారు ఏమైంది రామారావు గారు? మీరు చాలా మందికి సహాయం చేస్తుంటారు కదా సార్. అవును. మా తాతకి యాక్సిడెంట్ అయింది సార్, మీ రక్తం కావాలి. అయ్యో, గిన్నె తీసుకొచ్చారా? గిన్నె తీసుకురావడం ఏంటి సార్? రక్తం ఇవ్వాల్సింది హాస్పిటల్ కదా, మన ముగ్గురు అర్జెంటుగా. శాంతంగా అన్నయ్య. ఒకరికి సాయం చేస్తే ఆ తృప్తే వేరు కదా అన్నయ్య. అవును. అన్నయ్య, ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ సుఖమే వేరన్నయ్య. సుఖం అనకూడదు చెల్లెమ్మ, ఆనందం అనాలి. ఇదంతా నాది కాదు, నాన్నగారి పెంపకం అలాంటిది. ఒరే దరిద్రులారా, పనిగా మళ్ళీ ఎదవల్లారా. ఏమైంది రామారావు, ఎందుకు అరుస్తున్నావు? మా తాతకి రక్తం ఇవ్వమంటే ముగ్గురు కల్పిస్తారా? మీ ముగ్గురు బ్లడ్ గ్రూప్ కలిసేసరికి మా తాతది ఏ బ్లడ్ గ్రూప్ అర్థం కాక డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యి చేతులు ఎత్తేసాడు రా. అదేంటి, మా నాన్న మా ముగ్గురిది ఒకటే రక్తం అన్నాడుగా. రక్తం ఒకటే రా, గ్రూపులు వేరు ఉంటారా దరిద్రులారా. నాన్నగారు మన ముగ్గురిని ఇంటర్లో ఒకటే గ్రూప్ లో చేర్పించుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కదా, వాళ్ళ తాత బతికేవాడు. ఈ తప్పంతా నాన్నగారిది, మంది కాదు. అయ్యా, అతిథి దేవో భవ. అయ్యా అన్నం పెట్టమంటే దండం పెడతారేంటి అయ్యా? మా నాన్నగారు మాకు నేర్పించినటువంటి సంస్కారం. అన్నం మాత్రం పెట్టమనలేదయ్యా? ఎవరు చెప్పారు అన్నం పెట్టరని? ఆ బొచ్చు పక్కన పడి ఇట్రా కూర్చో. గోరొచ్చిందేంటయ్యా? దీన్నే గోరు ముద్ద అంటారు. చాలయ్యా, కడుపు నిండిపోయిందయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? బయట ఎండలు ఎలా ఉన్నాయి? 50 డిగ్రీలు ఉన్నాయి. అవునా, మీకెలా తెలుసయ్యా? నీ కలర్ చూస్తే నేనేంటి ప్రపంచంలో ఎవడైనా చెప్తాడు బయట ఎంత ఎంతుందో. ఇక్కడే పడుకొని రేపు పొద్దున వెళ్ళు. సరేనా? ఏంటి ఇక్కడ పడుకుంటావా? మా నాన్నగారి పెంపకం ఎలాంటిది, లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకో. ఏ మిస్టర్, నువ్వు చూడ్డానికి చదువుకున్నట్టున్నావు. ఇంట్లో జంతువులు పెంచాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మిషన్ అడగని తెలీదా? మా ఇంట్లో ఏ జంతువు ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడానికి? నువ్వు ఇట్లా అంటావని తెలిసే సాక్ష్యంగా మీ ఇంటి పక్కన తీసుకొచ్చా. చెప్పు. చూసానండి, రోజు బాల్కనీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఇదిగోండి, ఇదే నేను చేసిన కొండముచ్చిదే. ఇది కొండముచ్చి కాదయ్యా, నా చెల్లెలు. నిన్ను బాల్కనీలో రాత్రి తిరగొద్దు చెప్పి తెచ్చానా లేదా? మీరు వెళ్ళిపోండి, రేపు నుంచి బాల్కనీలో తిరగదు. నువ్వు బోన్ ఒకటి పట్టుకొచ్చాడు దీనికి, వెళ్ళు. ఈ రోజు మనల్ని మంగళగిరి బాబు ఎన్నికల్లో గెలిచాడు కాబట్టి భోజనానికి రమ్మన్నాడు. మనం భోజనానికి వెళ్దామా? మంగళగిరి బాబు ఇంటికి వచ్చి. నమస్కారం అండి, సత్యం శివం సుందరం గారు. నమస్కారం అండి, కాంపౌండర్ గారు. ఆయన కాంపౌండర్ కాదే, కార్పెంటర్. కార్పెంటర్ కాదురా, ఆయన కార్పొరేటర్. ఏమండి మీరు ముగ్గురు తప్పే, నేను ఎమ్మెల్యేనండి. మీరు భోంచేయండి. పెట్టండి. మటను, చికెను, ఫిష్ తినండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఒక్క నిమిషం అన్నయ్య. ఏమైందిరా? ఇక్కడేమో 4 కూరలు ఉన్నాయి, మనకేమో 3 కూరలు ఉన్నాయి. చికెను, మటను, ఫిష్, కీమా ఏదన్నయ్య? కీమా ఏది? అడుక్కు తినేవాడే మన ఇంటికి వస్తే 6 కూరలు వేసి పెట్టుకుంటావురా, అలాంటిది వాడు నాకు 3 కూరలు వేసి పెడతాడు, నన్ను అవమానిస్తాడా? వద్దు, మన ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం పద. అవును,
అవమానించుతోట ముద్ద కూడా తినబుద్ధి కదా నాకు. ముద్దలన్నీ దొబ్బి తింటావు, ఒక ముద్ద కూడా తినకూడదు అంటావేంటే? పనికి మాలిందనా? పాద వెళ్దాం. అవమానం జరిగిందిరా. ఈ ప్రపంచం మొత్తం స్వార్థంగానే ఉన్నాడు రా. మేము బాగా చేస్తే నవ్వాలనుకోవడం మీ స్వార్థం, మీరు నవ్వితే బాగుంటది అనుకోవడం మా స్వార్థం. ఇలాంటి స్వార్థ పనుల కోసం మా బాబు గారు మీరు 50,000 ఇస్తానండి. క్యాన్సిల్ అయితే ఏ కీమాతో అయితే మనల్ని అవమానించారు అదే కీమా వండుకోండిరా. అందులో కొంచెం విషం కలుపు, ముగ్గురం కలిసి తినేసి చనిపోదాం. ఇప్పుడు తీసుకొస్తానయ్యా. కీమా తీసుకొచ్చానయ్యా, ఇది పట్టుకో, విషయం కలుపుతా. అందరూ హ్యాపీ బర్త్డే రోజు షేర్ చేసుకుంటారు, మన ముగ్గురు డెత్ డే రోజు షేర్ చేసుకుంటాం. అన్నయ్య హ్యాపీ డెత్ డే టు యు. ఏమండి సత్యం శివం సుందరం గారు భోజనాలు చేయకుండా కీమా పెట్టలేదని అలిగిలిపోయారట. లేకపోతే వాళ్ళందరికి 4 కూరలు పెట్టి మాకు 3 కూరలు పెడతారా అవమానించడానికి? ఎంత మందికి చెప్పాలండి, అది కీమా కాదయ్యా, ఎవడో నమిలి ఊసేసిన బొక్కలు తిప్పి. అంటే పిప్పి కోసం మేము కీమా అనుకొని చచ్చిపోయేదాకా వెళ్ళామన్నమాట. సారీ బాబు గారు, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాం. సరేనండి, ఈసారి ఫంక్షన్ చేస్తున్నాను, ఖచ్చితంగా కీమా చేస్తాను, మిమ్మల్ని పిలుస్తాను. ఆ కీమా ఇటు ఇవ్వండి. నాకేం వినపడవు. ఇప్పుడు అందులో మనం కీమాలో ఇది కలిపాము. మంగళగిరి బాబు గారి ఇంట్లో ఫంక్షన్ అండి, కేమా పెడతాను రాట, మీరు అందరూ రమ్మని చెప్పారు. వెళ్దాం పదండి. ఆ కీమాలో విషం కలిపింది మనమే అని తెలిస్తే ఊరంతా మనల్ని చంపేస్తారుగా. మన ఈ ఊరు కాకుండా పక్క ఊర్లో బతుకుతాం. మంగళగిరి బాబు, మంగళగిరి బాబు, మంగళగిరి బాబు, మంగళగిరి బాబు. ధనాధన్ ధనరాజ్ and team. అసలు స్కిట్ లో కీమా అయితే నెక్స్ట్ వేరే లెవెల్ హైలైట్. ఏమంటారు ఇంద్రజ గారు? బాగుంది ధనరాజ్ గారు, గుడ్. ఎంచుకున్న కాన్సెప్ట్ కి అయితే అందరూ న్యాయం చేశారు, చాలా చాలా బాగుంది, వెరీ నైస్. గెటప్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ థింగ్ వి వాంట్ మోర్ మోర్ మోర్. ఏ దిల్ మాంగే మోర్. yes ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాగబాబు సార్ బాగుంది రాజు. ఫామ్ ఫుల్ గా రాలేదు కానీ బట్ స్టిల్ ఇట్ ఇస్ గుడ్. కీప్ ఇట్ అప్. అంటే మీరు సూసైడ్ చేసుకుందాం అనుకొని అవతలోడు చచ్చిపోయాడు అనేది కంటెంట్ బాగుంది, మంచి ఆలోచన, గుడ్, కీప్ ఇట్ అప్. సినిమా స్టోరీ ప్రొడ్యూసర్ కి చెప్పేటప్పుడు చిరునవ్వు రావాలి కానీ చిరాకు రాకూడదు. అలా చిరాకు పడుతూ జరిగిన ఈ సినిమా షూటింగ్ జరిగిందా ఆగిందా తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ and team. నా పేరు మహేష్, నేను ఒక డైరెక్టర్. నువ్వు ఆర్టిస్ట్ కదా? ఆర్టిస్ట్ అవ్వలేక డైరెక్టర్ అయ్యాడు. ఎక్కడ నుంచి యాక్టర్లు అందరూ వెళ్ళి బయటికి వెళ్ళి డైరెక్టర్లు అవుతారు, అలాగే నేను కూడా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అవును సార్, అందుకే నేను కష్టపడి ఒక కథ రాశాను, దానికి సారే డైరెక్షన్ చేయబోతున్నాడు. సారు ఊర్లో మాట ఇచ్చొచ్చారు, డైరెక్టర్ గా సక్సెస్ అయితేనే ఊర్లో అడుగు పెడతానని చెప్పి. అయితే ఊరెళ్ళరంట పెట్టి మీరు. అరే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వదులుతున్నా, లేకపోతే ఆడితో ఎందుకు సార్, మనం ప్రొడ్యూసర్ గారి దగ్గర వెళ్ళి కథ చెప్తాం పదండి. హాయ్ గాయ్స్, హలో, దిస్ ఇస్ ఆసమ్ అప్పి, ప్రొడ్యూసర్. ఓ యు ప్రొడ్యూసర్. గతంలో ఏమైనా సినిమాలకు ప్రొడ్యూస్ చేశారా సార్? ఒక సినిమా చేశాను కదా. టైటిల్ ఏంటండి? ఓపికంటే లేపు కొట్టు. జనాలు ఏం చేశారు? లేపు కొట్టారండి, లేపు కొట్టారండి. సార్ మా కథలో అలా ఉండదు, చాలా సెంటిమెంట్ గా పద్ధతిగా సినిమా ఉంటది. ఈయనే డైరెక్టర్ గారు ఇప్పుడు మీ కథ చెప్తారు. మొత్తం మన కథ అండి, ఫ్యామిలీ అంతా చూసేటట్టు ఉంటది. అయితే మేము చూడమన్నమాట. అంటే మీ ఇద్దరు ఫ్యామిలీకి ఓపెన్ చేస్తే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటలకి నక్కల కుక్కల అరుపులు. ఎవడా నువ్వు? ఏంటి ఇదంతా? సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అబిట్స్ అండి. అబిట్స్ అదేం పేరు? అదే కోటి అని పెట్టుకుంటే విన్నారు కదండి, నేను అబిట్స్ అని పెట్టుకున్నా.
డైరెక్టర్ ఇలారా నువ్వు ఇవేవి నాకు అక్కర్లేదయ్యా, నాకు కథ చెప్తే చాలు, మ్యూజికల్ అవసరం లేదు. మీరు లాస్ట్ టైం ఏమన్నారు? కథ చెప్పేటప్పుడు కళ్ళ ముందు కనపడాలన్నారు, వినపడుతుంది అక్కడ. నాకు అసలే హార్ట్ వీక్, ఈ మ్యూజికల్ అయ్యి చెబితే నాకు ప్రాబ్లం కదా అని చెప్తున్నాను. అలా ఊరి మధ్యలో మంచి మంచి కలర్లు వేసిన పాడుపడ్డ బంగళా. రే మంచి మంచి కలర్లు వేసిన పాడుబడ్డ బంగ్లా అంటావేంటి? నేను కథ రాసేటప్పుడు అది పాడుబడ్డ బంగ్లానే సార్. ఈడు తిరిగి తిరిగి కుక్కల ఒక బొగడా ప్రొడ్యూసర్ ఎత్తుకునే లోపు దానికి రంగులు వేస్తారు. ప్రొడ్యూసర్ ను పట్టుకొని బొగడాకి కూడా అంటే ఆడు ఫీల్ అవడా? మీరేనండి ప్రొడ్యూసర్. అలా హీరో ఎంట్రీ ఇచ్చి పాడుపడ్డ బంగ్లా తలుపులు హీరో తెరవగానే ఒక దెయ్యం సమాధి పగలగొట్టుకుని బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన దెయ్యం గాలికి తిరుగుతూ ఉంది. అప్పుడు హీరో మధ్యలో ఏదో తెలియని మ్యూజిక్ మోగుతుంది. డైరెక్టర్ చిన్న మాట, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక. చెప్పండి. దెయ్యంతో ఒకసారి అదే 2 స్టెప్పులు వేస్తే బాగుంటుంది. అంతే కదా. ఒరే అబిడ్స్ 2 వదులు. ఫుల్ హ్యాపీ సార్ మీరు దయ్యంతోనే ఇలా చేశారంటే ఇక మీ పిల్లంతో సార్ మీరు కథ కంటిన్యూ చేయండి. అలా వాచ్మెన్ దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. హీరో అన్నా, ఇందులో వాచ్మెన్ హీరో సార్. అదే బంగళాకి విలన్ ఎలివేషన్ సౌండ్ తో ఎంట్రీ ఇస్తాడా? విలన్ ఎంట్రీ. ఇలా రా, ముందుకు రా. విలన్ ఎంట్రీ ఎలివేషన్ లో అత్తర్ సాహిబ్ అవసరమా? అదేం సార్ అలా అంటారు? ఇప్పుడు పేరేంటి విలన్ పేరు? అత్తర్ సాహిబ్. మనల్ని వెల్కమ్ చేస్తున్నావు రారా అని. అత్తర్ సాహిబ్ రారా. అలా విలన్ లోపలికి రాగానే దెయ్యం విలన్ తల మీద రాడ్డు తీసుకుని గట్టిగా కొట్టింది. చచ్చిపోయాడు. కట్టగానే వాయించాను కదా. ఆడు చచ్చిపోతే ఈ మ్యూజిక్ ఎందుకురా? చచ్చిపోతే అదే వాయించారు, లేకపోతే పువ్వు వాయించారేంటి? మన కథ ఇంపార్టెంట్. అలా హీరోని చంపడానికి వచ్చిన వీళ్ళని దెయ్యం చంపేయడంతో హీరో ఆనందపడ్డాడు. ఆ ఆనందంలో దెయ్యానికి హీరోకి ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్. ఇదిగో వచ్చాడు, ఇదిగో మొత్తం రికార్డింగ్ అంతా లైవ్ మాట. ఆ పాట పాడిరా. ఆ బల్లి కోసం ఆకాశమల్లి వేచారు. అలా పాట అయిపోగానే దెయ్యానికి వాంతులు అవుతాయి. ఎస్, షీ ఈస్ ప్రెగ్నెంట్, షీ ఈస్ ప్రెగ్నెంట్. ఆ తర్వాత అలా వాంతులు అవ్వడానికి కారణం నువ్వే అని హీరో, కాదు నువ్వే అని దెయ్యం, కాదు నువ్వే, కాదు నువ్వే, కాదు నువ్వే, కాదు నువ్వే. ఉరుములు మెరుపులు. అందులోనే ఉరుపులు మెరుపులు వచ్చాయా? ఆ ఉరుములు మెరుపుల మధ్య హీరోకి ఫైట్ మాస్టర్ కి పెద్ద ఫైట్. ఫైట్ మాస్టర్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇందాక దయ్యం వాంతులు చేసుకుని నీరసిపోయింది కదా, సపోర్ట్ గా వాళ్ళని పిలుచుకుందన్నమాట. అదిగో వచ్చేసారు. డైరెక్టర్, నువ్వు ఫైట్లని ఇంట్లో సామాన్లే కాదు నా ఒంట్లో సామాన్లు కూడా బద్దలైపోతున్నాయి రా. ఏంట్రా ఇది?
ఇప్పుడు ఏం చేయమంటారు? ఈ టైంలో ఎవడైనా పోలీసులు వస్తే అప్పుడే రారు, కథ క్లైమాక్స్ వచ్చేసింది. చెప్పదేదో ఏడు. అలా ఆ ఫైట్ లో అనుకోకుండా హీరోతో పాటు ఫైట్ మాస్టర్ కూడా చచ్చిపోయాడు. మిగతా కథ టీ తాగొచ్చి చెప్తా. శవాలన్నీ వదిలేసి నువ్వు టీ తాగపోయావు. ఇలాంటి టైంలో రేష్మి పోలీసులు వస్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పటికే మొత్తం అంతా తడిచిపోయింది. వాళ్ళు టీకి వెళ్ళారు, మనం కాఫీకి వెళ్దామా? నాకు కాఫీ నచ్చదు. తాగితేనే కదా తెలిసేది నచ్చుతుందో నచ్చదో. ఆపింక పద. ఎవడు పనుల్లో వాడు ఉన్నాడండి. ఈ టైంలో పోలీసులు వస్తే నా పరిస్థితి. వచ్చేసారు. ఇక్కడ ఏంట్రా ఇంతమంది పడిపోయారు? వీళ్ళు తాగలేదు సార్, చచ్చిపోయారు. ఇంతమందిని ఎలా చంపేశావురా? సార్ నా పేరు ఆసమ్మప్పి, ప్రొడ్యూసర్ అండి. ఇక్కడికి ఒక సినిమా కథ చెప్పడానికి డైరెక్టర్ వచ్చాడండి. కథ చెబుతూ మొత్తం అందరినీ చంపేశాడండి. వాడు నీ కథ చెప్పలేదురా, నువ్వు మా కథలు చెప్తున్నావు. వీడితో మాట్లాడండి సార్. స్టేషన్ కి తీసుకెళ్ళి 4 తగిలిస్తే వీడే చెప్తాడు నిజం. పర్ఫార్మెన్స్ కలిగేయండి చాలు సార్. ఏం లేదు సార్, లాస్ట్ టైం అన్న ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి మంచి కథతో వెళ్ళాడు. అప్పారావుని నేనే హీరోగా చేస్తేనే ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. అందుకే మేము అందరం ప్లాన్ ఇలా చేసాం. నెక్స్ట్ అపాయింట్మెంట్ నేహారిక గారు తీసుకో. ఓకే, కాబట్టి ఈ కథ కాదు, మంచి కథతో వెళ్దాం. అలా అన్నావు బాబు. వాళ్ళ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారంట. అర్థమైంది, పదండి. వస్తున్నాం, కొడుతున్నాం. ఆ కుర్చీని మాట్లాడబెట్టి రాకెట్ రాఘవ ఎంటీ. సో మా జడ్జెస్ కి ఈ లైవ్ నరేషన్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. నాగబాబు గారు. బాగుంది. అంటే యాక్చువల్ గా ఇది నేను లాంగ్ బ్యాక్ ఒక సినిమా చూశాను. చలం గారు ర్యాలింగ్ కథ చెప్తుంటారు ప్రేమించుడు అనే సినిమాలో. అది కొంచెం అది ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది కాకుండా ఇంకోలా చేశారు. ఓవరాల్ గా ఓకే, ఎంటర్టైన్ చేశారు. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. సేమ్ సార్ చెప్పిందే నా మైండ్ లో కూడా ఉండింది. ఎనీవేస్ చాలా సరదాగా సాగిపోయింది ఆ పాటలతో అలాగలాగా మిక్స్ అయ్యి. బట్ ఇట్ వాస్ సో ఎంటర్టైనింగ్. ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు కలుద్దాం ఇంకొంతమందితో. సో సీ యు టుమారో. బై బై.